అటు విచారణ ఇటు తనిఖీలు వెంటాడుతున్న కాళేశ్వరం మీద విజిలెన్స్ చేశారు. ఒక హైకోర్టు జస్టిస్ తోటి విచారణ చేపట్టడం కోసం న్యాయస్థానానికి క్యాబినెట్ సబ్ కమిటీ లెటర్ రాసింది. క్యాబినెట్ ఒక జడ్జిని అపాయింట్ చేస్తే విచారణకి మొదలు పెడతారు. ఈ క్రమంలో విజిలెన్స్ వాళ్ళు రైడ్స్ చేస్తున్నారు. ఎవరైతే కాళేశ్వరం కాంట్రాక్టర్స్ లేదా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఎవరెవరైతే అధికార యంత్రాంగం ఉన్నారో జరిగిందో వాటన్నిటి ఫైల్స్ సేకరిస్తున్నారు. దాదాపు ఇది పెద్ద వివాదం కాబోతుంది. ఇది చాలా పెద్ద వివాదం అయింది. చూడటానికి మనం అందరికీ కనపడినటువంటి అంశమే, కానీ అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనికి రాకుండా పోతుంది అనేటువంటి విమర్శ అది వినటానికే భయంగా ఉంది, అది వినటానికే ఆందోళనకరంగా ఉంది. అది నిజమని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రస్తుత ప్రభుత్వం మీద కాదు. ఇది కావాలని విమర్శ చేస్తున్నారు. ఇందులో జరిగినటువంటి చిన్న వర్కే ప్రాబ్లం, దాన్ని సెటరైట్ చేస్తే అయిపోతుందని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ది. మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు మరి దీన్ని ఎలా తీసుకెళ్తారు? రేపు నియమించబడబోతున్నటువంటి జడ్జి ఎలాంటి విచారణ చేపట్టి దాని మీద ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు? ఇప్పుడున్న విజిలెన్స్ తనిఖీల్లో ఏమి బయటపడుతుంది అనేటువంటిది కూడా చాలా తెలవాల్సినటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వంశీ గారు ఏంటండి ఏం తెలవబోతుంది? వంశీ గారు, మీరు చెప్పినట్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన దాని ప్రకారం మొన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే కాళేశ్వరం మేడిగడ్డ మొత్తం ప్రాజెక్టు మీద ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని సీజేకి ఒక లేఖ రాశారు. మన హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాసి మీరు ఒక జడ్జిని కేటాయించండి విచారణకు అని చెప్పారు. అది ఒక అంశం. రెండోది ఏంటంటే అసలు మొత్తం అవినీతి అసలు శ్వేతపత్రం జారీ చేస్తా అన్నారు. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది, అవినీతి ఎంత జరిగింది ఏంటి అని కూడా ఒక శ్వేతపత్రం ప్రచురించాలి అనుకున్నారు. ఆ శ్వేతపత్రం ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఆ నేపథ్యంలోనే విజిలెన్స్కి అనుమతి ఇచ్చారు. మొత్తం మీద కూడా విజిలెన్స్ దాడులు మీరు చేయండి, మొత్తం మీద రికార్డ్స్ అని తీయండి, మొత్తం శోధించండి, ఎక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి విజిలెన్స్కి ఆదేశించడంతో ఇవాళ విజిలెన్స్ బృందాలు దాదాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 12 చోట్ల ఇవాళ విజిలెన్స్ బృందాలు తనిఖీలేనే. అంటే నీటిపారుదల శాఖ కంటే కాళేశ్వరంకి సంబంధించిన ఆఫీసులు ఎక్కడున్నాయో దానికి సంబంధించి ఎర్రమంజిల్లో హెడ్ క్వార్టర్లో ఎర్రమంజిల్తో పాటు కరీంనగర్లతో పాటు అదే కన్నేపల్లితో పాటు తర్వాత మాదేవ్పూర్ ఇలాంటి చోట్ల రామగుండం ఇలాంటి మొత్తం మీద 12 చోట్ల ఈ తనిఖీలు అనేది దానికి విజిలెన్స్ అనేది చేపట్టారు. వాళ్ళ కొన్ని చోట్ల రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ రకంగా ఉన్నారు. వంశీ గారు ఇక్కడ ఏంటంటే మొత్తం మీద దీంట్లో కాళేశ్వరం మొత్తం మీద కూడా 19 లక్షల పైన ఎకరాల కొత్త ఆయకట్టును కల్పించాలని దాంతో వాస్తవంగా 2 టీఎంసీలు అనుకున్నా కానీ తర్వాత మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటంటే 3 టీఎంసీలు చేయాలని చెప్పి చేశారు. 7 లింకులు అంటే ఎత్తిపోతలు కాబట్టి 7 లింకులు 28 ప్యాకేజీలు చేశారు. దాంట్లోనే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 21 పంపులు, 19 సబ్స్టేషన్లు ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం పాడు. 3 బ్యారేజీలు వంశీ గారు, 3 బ్యారేజీలు. మేడిగడ్డ అది తెలుసు, అది కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీకి 3,625 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది కుంగిపోయింది కాబట్టి అసలు మొత్తం దాన్ని మళ్ళీ చేయాలా ఏం చేయాలన్నది ఇంకా తేల్చలేదు. అది తేలిస్తే కానీ దాని మీద చేయాలి. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ మీద 2,228 కోట్లు, సుందీళ్ళ మొత్తం మీద కలిపితే 7,516 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటి ఆ 3 డ్యామ్స్ నిర్మాణం మీద. వంశీ గారు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది దీని కాళేశ్వరం మీద 93,872 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీరు చెప్పినట్టుగా 1,27,872 కోట్లు ఖర్చు మొత్తం మీద 3 టీఎంసీలు అంతా ఎండ్ వరకు చేస్తే అవ్వటానికి చేస్తే కానీ ఇప్పుడు ఖర్చు పెట్టింది 93,872 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ డబ్బులు ప్రాపర్గా ఖర్చు అయినాయా లేదా, ఎటు వెళ్ళాయా, ఎక్కడికి వెళ్ళాయా అనే దాని మీదనే ఇది. డ్యాముల వరకు ఒక మీరు చెప్పినట్టుగా 7,516 కోట్లు. ఇక భూసేకరణకి 67,000 దాదాపు 69,000 ఎకరాలు భూసేకరణ జరిగిన అది 15,000 కోట్లు పోతే మిగతా అంతా కూడా సబ్స్టేషన్ నిర్మాణం కానీ, టన్నెల్ కానీ, ఎత్తిపోతలు కానీ, పంపులు కానీ, వీటన్నిటికీ గాయత్రి పంప్ హౌస్ కానీ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఎక్కడ ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఈ విజిలెన్స్ తనిఖీలు అనేది వాళ్ళు చేపట్టారని భావించవచ్చు. వంశీ గారు ఓకే, రైట్ సురేష్. మరి చూడాలి మరి దీంట్లో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఒక కంక్లూజన్ అయితే రావాలి కదా. ఇప్పుడు దీని మీద ముందు వాటర్ ఇవ్వటం ఒక ఇంపార్టెంట్, విచారణ జరపడం ఇంకొక ఇంపార్టెంట్. ఇప్పుడు విచారణ జరిపి చర్యలు తీసుకునేటప్పటికీ మళ్ళీ వాటర్ సమస్య రావచ్చు, మరి వర్క్ కంప్లీట్ అవ్వాలి, మరి ఎలా చేస్తారో చూడాలి.
అంటే వంశీ గారు మొన్న ప్యాకేజీల వారీగా 28 ప్యాకేజీలు అన్నారు. ప్యాకేజీల వారీగా ఖర్చు ఎంత అని తెలిస్తే దాన్ని బట్టి మిగతా విషయాలు తెలుస్తాయి. ఆ 28 ప్యాకేజీలు ఎక్కడ ఏం ఖర్చు అనేది డీటెయిల్స్ ఇంతవరకు ఈ ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి ఆ నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని చెప్పి మనం భావించవచ్చు. ఏ ప్యాకేజ్కి ఎంత ఖర్చు ఇచ్చారు అంటే అందుట్లో ఎక్కడ ఎవరికి ఏం జరిగింది అనేది తెలిచేస్తారు. ఓకే సురేష్ గారు, రైట్. ఎలక్షన్లకు ముందు మాత్రం ఎల్ఎన్టీ మేము చేస్తాము మేడిగడ్డ సంబంధించింది అన్నది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిందో ఇప్పుడు దానికి ఎక్స్ట్రా మనం అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి ఒక ఎల్ఎన్టీ అనేది మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడు అలా మాట్లాడిచ్చారు, తర్వాత ఉన్నది చెప్పారు. దానివల్ల మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ రాజు గారు, రైట్, థ్యాంక్ యూ.